అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ ఎడమ చేతిలో రాసి చూడండి ఫ్రెండ్స్. ఈ సింబల్ని కనుక మీ ఎడమ చేతిలో రాసినట్లయితే మీరు ఖచ్చితంగా అద్భుతం చూస్తారనమాట. ఇది అసలు అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సింబల్ని రాసుకోలేరు. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా రాసి చూడండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితాన్ని మార్చేసి ఒక శక్తివంతమైన సింబల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ సింబల్ని మీ లెఫ్ట్ హ్యాండ్పై ఎక్కడ రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు స్టార్ట్ చేసే రోజు ఏదైనా ఒక మంచి రోజు అయితే తీసుకోండి. గురువారం అయితే ఇంకా చాలా మంచిదన్నమాట. లేదు గురువారం మాకు కుదరలేదు, అయిపోయింది కదా, ఏం చేయాలి అని అంటే, మీకు ఏ రోజైతే ఇష్టంగా ఉంటుందో, లేదంటే మీరు ఏ కులదైవాన్ని అయితే గట్టిగా నమ్ముతారో, శివుడు కానివ్వచ్చు, లేదంటే ఆంజనేయ స్వామి కానీ, అయ్యప్ప స్వామిని కానీ, బాబాని కానీ, లేదంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతిని కానీ మీరు ఎప్పుడైతే పూజిస్తూ ఉంటారో, మీకు ఏ రోజైతే అనుకోగా అనిపిస్తుందో అలాంటి సమయంలో మీరు కూర్చొని ఈ సింబల్ని రాసుకోవచ్చు. మరి ఈ సింబల్ రాసుకోవడానికి ఎలాంటి నియమాలు ఏమీ లేవన్నమాట. నాన్ వెజ్ తిన్నా సరే రాసుకోవచ్చు, పీరియడ్ సమయంలో ఉన్నా సరే రాసుకోవచ్చు. మీరు రోజు కూడా రాయడం మొదలుపెట్టింది, కానీ స్టార్ట్ చేస్తే మొదటి రోజు మాత్రం గురువారం అయితే మరీ మంచిది. లేదు మాకు ఆ రోజు కుదరలేదు, మేము ఏదైనా పని మీద బయటికి వెళ్ళాము, అసలు పెన్ను కూడా ఎక్కడ ఉండదు, ఇంకేం చేయాలి, ఇంకేదైనా రోజు ఉందంటే రాసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు అనుకువగా ఉన్న రోజు, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ రోజైనా సరే మీరు రాసుకోవచ్చు అనమాట. ఇలా రాసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, పొద్దున మీరు స్టార్ట్ చేసేటప్పుడు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ సింబల్ని మీ చేతి మీద అయితే రాసుకోవచ్చు. ఇది ఎక్కడ రాయాలంటే, మీ లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు ఉంటుంది కదండి, చూపుడు వేలు కింద. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద. ఈ విధంగా అయితే మీరు నెంబర్ అయితే రాయాలన్నమాట. ఇది మీరు బాగా గమనించినట్లయితే పెద్ద కష్టమేం కాదండి, గజిబిజిగా కూడా ఏముండదు. 2, 4 అయితే 2 కనిపిస్తున్నాయి కదా, 2, 4 అయితే కనిపిస్తున్నాయి మీకు. కానీ ఆ రెండింటిని కలిపి రాస్తున్నాం అనమాట. రెండింటిని యాడ్ చేసినది 6 వస్తుంది. శుక్ర భగవానికి ఎంతో ఇష్టమైన నెంబర్ అది. మీరు వీలైతే గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి ఫ్రెండ్స్. లేదు గ్రీన్ కలర్ పెన్ లేకపోతే మాత్రం బ్లూ కలర్ పెన్ని యూజ్ చేయండి. కానీ రెడ్ కలర్, బ్లాక్ కలర్ మాత్రం కాకుండా గ్రీన్ కానీ బ్లూ కానీ యూజ్ చేయండి. గ్రీన్ అయితే మరీ మంచిది, లేదంటే బ్లూ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు జాబ్ పరంగా కానివ్వచ్చు, లేదంటే వ్యాపార పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఏదైనా సరే మీ జీవితంలో మంచి మార్పు రావాలి, మీరు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీకు ఈ సింబల్ అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు ఒకసారి రాస్తే చాలు ఫ్రెండ్స్. తర్వాత మీరు పని చేసుకుని అది పోయినా సరే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత కూడా అంటే మీకు అది రాసిన తర్వాత గుర్తుండిపోతుంది కాబట్టి పదే పదే రాయనవసరం లేదు. ఒక్కసారి రాసినప్పుడు తిక్కుగా రాసేసి వదిలేసిండి. ఇక ఆ నెంబర్ని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండండి. అది చెరిగిపోయినా సరే మీకు అది గుర్తుండిపోతుంది కదా, ఎలా రాశారు, ఎక్కడ రాశారు అన్నది మన మైండ్లో అలానే సేవ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఖాళీగా, ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే వంట అయిపోగానే టీవీ చూస్తుంటారు, అలాంటి సమయంలో చూసుకోవడము, లేదా ఆఫీస్లో ఉండే వాళ్ళైతే ఆఫీస్ చేసేటప్పుడు కానీ, లేదంటే టీ సమయంలో కానీ, అట్లాంటప్పుడు చేతులు అట్లా చూసినప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నమ్మకంతో నమ్మి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఏదైనా జాబ్ పరంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, లేదంటే ఏదైనా ఒక మంచి పని మీద బయటికి వెళ్తున్నా సరే మీరు ఈ సింబల్ని రాసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళే పనిలో కానీ, లేదంటే అటెంప్ట్ అయ్యే జాబ్ ఇంటర్వ్యూలో కానీ ఖచ్చితంగా జాబ్ తీసుకొని రావాల్సింది. కొంతమంది బ్యాంక్ లోన్ పెట్టడానికి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మీరు నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మీకు మంచే చేస్తాడు. ఎందుకు అంటే, నమ్మకంతో ఉన్నవారికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు తోడుగానే ఉంటాడు. నమ్మి నమ్మకంతో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ మంచిగా ఉండాలన్నమాట. మంచిగా ఆలోచించకుండా ఒకరు చెడిపోవాలి, ఒకరు బాగుపడకూడదు, వాళ్ళు అలా పెరుగుతున్నారు, ఇలా పెరుగుతున్నారు అని చెప్పి అనుకున్నట్లయితే చివరికి మీరే మునిగిపోతారు అని మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు బాగుపడుతున్నారని కుళ్ళుకోకుండా, వాళ్ళు ఎదిగితే మీకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పి వీలైతే ఇతరులు మంచిగా ఉండాలని చెప్పి కోరుకోండి. మీకు కూడా అంతా మంచిగా జరుగుతుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.